నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనరేట్ లో హల్చల్ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ చాంబర్ కు వెళ్లి హల్చల్ చేశాడు. మద్యం డిపోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. నర్సారావుపేటలోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఐఎంఎల్ డిపోలో 11 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారనే వంకతో వారిలో ఒకరు మినహా మిగిలిన 10 మందిని వెంటనే తొలగించాలని, వారి స్థానాల్లో తాను సూచించిన 10 మందిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పట్టుబట్టారు. ఇదే విషయమై తాను రాసిన లేఖపై స్పందన లేదనే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తాను చెప్పిన వారికి అవకాశం కల్పిస్తేనే ఛాంబర్ నుంచి బయటకు వెళ్తానంటూ అక్కడే సోఫాలో పడుకొని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని డైరెక్టర్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రకు సమాచారం అందించారు. మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి సముదాయించిన ఛాంబర్ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు. చివరకు 2 గంటల తర్వాత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో అరవింద్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తుంది. ప్రతిపక్ష నేతలు వచ్చి నిరసనలు చేయడం సహజమేనని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఇకపై పనులు కావాల్సిన ఎమ్మెల్యేలు ఇలాగే ఆఫీస్కి వచ్చి నిరసనలు చేస్తే తామేం చేయాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనరేట్ లో హల్చల్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా కూడా అధికారంలో ఇంకా మార్పు రాలేదంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన చదలవాడ అరవింద్ బాబు నిన్న ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో నిరసన గలం ఇచ్చారు. గత 8 నెలల నుంచి నర్సారావుపేటలో ఎక్సైజ్ లిక్కర్ డిపోలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వం నియమించిన వారిని మార్చాలంటూ కూడా ఆయన పదే ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవించినా, ఎక్సైజ్ శాఖ మంత్రి ద్వారా పలుమార్లు శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించినా కూడా అధికారులు మార్పు రాకపోవడంతో కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తాను విజ్ఞప్తిని ఎందుకు పట్టించుకోవటం లేదు, 8 నెలలు గడిచినా 8 నెలల నుంచి అడుగుతున్నా కూడా ఎందుకు మీరు పనులు చేయట్లేదంటూ కూడా ఆయన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో కూర్చున్నాడు. అయితే కమిషనర్ మీరు పని అమ్మటే చేసి పంపించాలని కింది స్థాయి సిబ్బందికి చెప్పి కమిషనర్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనర్ చెప్పి 6 గంటల వరకు కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చున్న కింది స్థాయి సిబ్బందిలో ఎలాంటి చలనం లేకపోవడంతో కూడా ఆయన నిరసన వ్యక్తం చేసే విధంగా కూడా ప్రవర్తించాడు. గత 8 నెలల నుంచి అడుగుతున్నా పని కావటం లేదు, ఏకంగా కమిషనర్ చెప్పి వెళ్ళిపోయినా కూడా కింది స్థాయి సిబ్బంది పని చేయటం లేదు. వైసీపీ ప్రభుత్వం మారినా కూడా అధికార యంత్రాంగం ఇంకా వైసీపీ తొత్తులుగానే పనిచేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే 6 గంటల వరకు కూడా కమిషనర్ కార్యాలయంలోనే ఉండటంతో కూడా చేసేది లేక అధికారులు నర్సారావుపేటలోని లిక్కర్ డిపోలో ఉన్న 10 పోస్టులు అవుట్ సోర్సింగ్ పోస్టులను కూడా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు తీసుకొని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అయితే ఒక ఎమ్మెల్యే నేరుగా ఇట్లా కమిషనర్ కార్యాలయంలోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం సరైంది కాదంటూ కూడా ఆ శాఖతో పాటు ఉద్యోగ సంఘాలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం 8 నెలల నుంచి తిరుగుతున్నా కూడా పని పోవటం వల్లే తాను నేరుగా వెళ్లాల్సి వచ్చిందని మాత్రం ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.